నమస్తే. ప్రపంచం మరో యుద్ధం వైపు చూస్తోందా? అమెరికా అండ్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలైతే తారస్థాయికి చేరిని. ట్రంప్ హెచ్చరికలతో మూడవ ప్రపంచ యుద్ధం తప్పదా అన్నట్లుగా అనిపిస్తోంది. వందల కొద్ది విమానాలు అయితే ఇప్పుడు ఇరాన్ పై దాడికి రెడీగా సిద్ధంగా ఉన్నటువంటి వస్తున్నటువంటి వార్తల్లో నిజమంతా కేవలం 24 గంటల్లోనే దాడి జరగబోతోంది అని అంటున్నారు. అగ్రరాజ్యం సైనిక శక్తి ముందు ఇరాన్ నిలబడుతుందా? అలాగే అసలు ఈ సంక్షోభానికి అసలు కారణం ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానాలు మనం ఈ వీడియోలో చూద్దాం. ప్రస్తుతం ఇరాన్ అయితే అట్టుడుకుతోంది. డిసెంబర్ 28న టెహ్రాన్లో స్టార్ట్ అయినటువంటి గ్రాండ్ బజార్లో మొదలైనటువంటి నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా విస్తరించినాయి. ఇరాన్ కరెన్సీ అయినటువంటి రియాల్ అయితే దారుణంగా పడిపోయింది. 40% పైగా ద్రవ్యోల్బణం కూడా పెరిగిపోయింది. నిరుద్యోగ సమస్య కూడా బాగా జనం విపరీతంగా విసిగిపోయారు నిరుద్యోగ సమస్యతో కూడా. అయితే ఇది కేవలం ఆర్థిక సమస్యల పైనే మొదలైనటువంటి ఆందోళన కాదు. ఆ ఆగ్రహం ఇస్లామిక్ రిపబ్లిక్ పాలనకు అలాగే సుప్రీం లీడర్ అయినటువంటి ఆయతొల్లా అలీ ఖొమోనీకి వ్యతిరేకంగా మారిపోయింది మొత్తం కూడా. మాకు ఈ పాలన వద్దు అంటూ ఇరాకీయులంతా కూడా వీధుల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. వీధులన్నీ కూడా దద్దరిల్లిపోతున్నాయి. అయితే ఈ శాంతియుత ప్రదర్శనని ఇరాన్ ప్రభుత్వం గట్టిగా అణిచివేస్తోంది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ IRGC కానీ తర్వాత బాసిజ్ మిలిషియా దళాలు వీళ్ళు ప్రజల మీద విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నట్లుగా అంతర్జాతీయ సంస్థలు అయితే ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నెల 8 తర్వాత అయితే జనవరి 8 తర్వాత ఈ పరిస్థితి అనేది ఇంకా దారుణంగా తయారైంది. ఇంటర్నెట్ను పూర్తిగా నిలిపేసేశారు. బయట ప్రపంచానికి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా పోయింది. ఈ చీకటి రోజుల్లో వేల మంది ప్రాణాలు కోల్పోయాయని చెప్పేసి అంటున్నారు. మానవ హక్కుల సంఘాలు కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని అంచనాల ప్రకారం ఏంటంటే మృతుల సంఖ్య 2000 నుంచి 20,000 వరకు కూడా ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. CBS న్యూస్ ప్రకారం అయితే మృతుల సంఖ్య 12,000 నుంచి 20,000 వరకు ఉండొచ్చు అని చెప్పేసి చెప్తుంది. ఇది నిజమైతే మాత్రం ఆధునిక ఇరాన్ చరిత్రలోనే అతిపెద్ద మారణ హోమాల్లో ఒకటిగా అయితే నిలుస్తుందని చెప్పుకోవాలి. ఏదో యుద్ధం జరిగినప్పుడు అయితే అనుకోవచ్చు, కానీ ఆందోళనలోనే అన్ని వేల మంది చనిపోయారంటే చాలా దారుణమైన విషయం ఇది. గాయపడ్డ వాళ్ళని హాస్పిటల్ నుంచి బలవంతంగా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ చికిత్స పొందుతున్న వాళ్ళు కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ప్రపంచం వ్యాప్తంగా కూడా ఈ దృశ్యాలు అనేది కలిసివేస్తున్నాయి. అయితే ఇరాన్లో జరుగుతున్నటువంటి ఈ పరిణామాల మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చాలా తీవ్రంగానే సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. నిరసన కాలం మీద మీరు హింసను ఆపకపోతే మాత్రం మేము సైనిక చర్యకు దిగుతామని చెప్పేసి అయితే ఆయన అయితే హెచ్చరిక అయితే చేశాడు. ఇరాన్లకు మా సాయం త్వరలోనే అందుతుంది, హెల్ప్ ఈజ్ ఆన్ ద వే అని చెప్పేసి ఆయన ఒక ప్రకటన చేశాడు. దాంతో ఇరాన్ మీద యుద్ధం జరుగుతుంది అన్న యాంగిల్లో ఇప్పుడైతే భయాలు అయితే నెలకొన్నాయి. దీనితోడు 24 గంటల్లో దాడి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ అన్ని చోట్ల కూడా మీడియాలో అంతట్లో కూడా ప్రచారం అయితే జరుగుతుంది. పూర్తిస్థాయి మరి ట్రంప్ పూర్తిస్థాయి యుద్ధం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా అన్నది కొన్ని గంటలు గడిస్తే కానీ తెలిసే పరిస్థితి అయితే ఉండదు. విశ్లేషకులు ఏమంటారంటే ఇది ఒక మానసిక యుద్ధంగా, అంటే సైకలాజికల్ వార్ఫేర్గా వాళ్ళైతే అంటున్నారు. ఒక కఠినమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తూనే మరోవైపు 14 తారీఖున అంటే నిన్న ట్రంప్ స్వయంగా ఇరాన్లో హత్యలు ఆగిపోయినాయి, ఉరిశిక్షలకి ప్లానింగ్ కూడా ఏమీ లేదని చెప్పేసి తన విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది అని చెప్పేసి ట్రంప్ చెప్పడం దాన్ని బట్టి చూస్తుంటే, అటువైపు మరి ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి కూడా నిరసనకాలకు ఎలాంటి ఉరిశిక్ష వేసేటువంటి ఉద్దేశం తమకు లేదని చెప్పేసి ఆయన అంటుంటే, ఇది పూర్తిస్థాయి యుద్ధంగా మారడం అనేది రెండు దేశాలకి ఇష్టం లేదా అన్న యాంగిల్ అయితే మనకి అనిపిస్తుంది. కానీ నిరసనకారుల మీద హింస మాత్రం ఆపడానికి అమెరికా అయితే తనదైన శైలిలో ఒత్తిడి అయితే తీసుకొస్తుందని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. అంతేకాదు ఈ రెండు దేశాల మధ్య దౌత్యపరమైనటువంటి ఈ చర్చలు కూడా ఆగిపోయినాయని చెప్పేసి మనకైతే టెహ్రాన్ నుంచి తెలుస్తుంది. ఇక ఒకవేళ నిజంగా యుద్ధం వస్తే పరిస్థితి ఏంటి అంటే, అమెరికా శక్తి ముందు ఇరాన్ అసలు నిలబడగలుగుతుందా? అంటే గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంకింగ్స్ ప్రకారం అమెరికా ప్రపంచంలోనే నెంబర్ 1 సైనిక శక్తి కలిగి ఉంది. దాని రక్షణ బడ్జెట్ దాదాపు $900 బిలియన్ పైగా ఉంటుంది. అది ఇరాన్ బడ్జెట్ కంటే కూడా చాలా చాలా రెట్లు ఎక్కువ, అందులో డౌటే లేదు. అమెరికా దగ్గర 13 లక్షల మంది పైగా సైనికులు ఉన్నారు, యాక్టివ్గా ఉన్నవాళ్ళు, గ్రౌండ్లో ఉన్నవాళ్ళు. ఇది కాకుండా మరో 8 లక్షల మంది రిజర్వ్ సైనికులు ఉన్నారు. వీళ్ళు ఇరాన్ చుట్టుముట్టి ఉన్నటువంటి పశ్చిమ దేశాల్లో, ఇది కాకుండా ఇరాన్ చుట్టూ ఉన్నటువంటి పశ్చిమ దేశాలలో ఈ అమెరికాకి పర్మనెంట్ సైనిక స్థావరాలు కూడా ఉన్నాయి. అక్కడ ఖతార్లోని అల్ ఉదీద్ ఒకటి, బెహ్రైన్ ఒకటి, తర్వాత UAEలో కూడా ఈ స్థావరాలన్నీ కూడా అమెరికా స్థావరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇరాన్కి దగ్గరలోనే ఉన్నాయి అనమాట. అమెరికా స్థావరాలన్నీ కూడా ఇరాన్కి దగ్గరలోనే ఉన్నాయి. టెక్నికల్గా కూడా అమెరికాకి తిరుగులేదు, ఎందుకంటే అమెరికా దగ్గర F-22 ఉంది, రాప్టర్
రాప్టర్లు ఉన్నాయి, F-22 రాప్టర్లు ఉన్నాయి, అలాగే F-35 లైట్నింగ్ 2 లాంటివి ఉన్నాయి. తర్వాత 5G స్టెల్త్ ఫైటర్ జెట్లు ఉన్నాయి. ఇలా శత్రువు రాడార్లకు చిక్కకుండా దాడి చేయగలిగినటువంటి B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లు ఉన్నాయి, ఆల్రెడీ యూజ్ చేశారు ఇంతకుముందు. ప్రపంచంలో ఎక్కడికైనా చేరుకునేటువంటి 11 అణుశక్తి విమాన వాహక నౌకలు కూడా అమెరికా దగ్గర అయితే ఉన్నాయి. ఇరాన్ దగ్గర ఒక్కటి విమాన వాహక నౌక అయితే లేదు. వీటితో పాటు వేల సంఖ్యలో ట్యాంకులు, అత్యాధునిక డ్రోన్లు, ఉపగ్రహ నిఘా వ్యవస్థ, ఇవన్నీ అణ్వాయుధాలు, ఇవన్నీ అమెరికా దగ్గర ఉన్నాయి. మరి మరోవైపు ఇరాన్ పరిస్థితి ఏంటి? ఇరాన్ ఏం ఆలోచిస్తుందంటే ఇరాన్ పరిస్థితి చాలా భిన్నంగా కనిపిస్తోంది. అమెరికాతో ఫేస్ టు ఫేస్ యుద్ధంలో గెలవడం కష్టం అని చెప్పి ఇరాన్ కూడా తెలుసు. అందుకే అది ప్రత్యక్ష యుద్ధానికి బదులుగా ఏం చేస్తుందంటే అసమాన యుద్ధ తంత్రం అనేది ఉపయోగిస్తుందంట. అంటే శత్రు బలహీనతలను లక్ష్యంగా చేసుకుని తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం కలిగించాలన్నది ఇరాన్ యొక్క వ్యూహంగా మనకి కనిపిస్తుంది. ఇరాన్ బలం ఏంటంటే దాని క్షిపణి కార్యక్రమం, కొన్ని వేల బాలిస్టిక్ కానీ క్రూయిజ్ క్షిపణులు కానీ దాని దగ్గర అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి అమెరికాలో ఉన్నటువంటి పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఢీకొట్టగల ఈజీగా టచ్ చేయగలటువంటి సామర్థ్యం అయితే ఇరాన్కు ఉందని చెప్పుకోవాలి. దీనితో తక్కువ ఖర్చుతో తయారైనటువంటి అత్యాధునిక డ్రోన్ల తయారీ కూడా ఆ తయారీలో కూడా ఇరాన్ అయితే ముందుంది. ఈ డ్రోన్లతో శత్రువుల స్థావరాల మీద, నౌకల మీద ఆత్మాహుతి దాడులు చేయగలవన్నమాట. ఇక ఇరాన్కి మరో ముఖ్యమైనటువంటి బలం చూసుకుంటే పశ్చిమాసియా అంతటా ఉన్నటువంటి దాని అనుకూలంగా ఉన్నటువంటి మిలిషియా గ్రూపులు, అంటే ప్రాక్సీ గ్రూప్స్ అంటారు కదా వాళ్ళు. లెబనాన్లో హిజ్బుల్లా ఉంది, తర్వాత యెమెన్లో హౌతీలు ఉన్నారు, తర్వాత సిరియా, ఇరాక్లో షియా మిలిషియాలు ఉన్నారు. ఇరాన్ కనుక ఆదేశిస్తే అమెరికా ప్రయోజనాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ దాడులు చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అలాగే ప్రపంచ వాణిజ్యంలో కీలకమైనటువంటి హార్మూజ్ జలసంధిని క్లోజ్ చేస్తాం మేము అని చెప్పేసి ఇరాన్ తరచుగా బెదిరింపులకు పాల్పడుతుంది. ఇది జరిగితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ రేట్లన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయి ఆ జలసంధి నుంచే మొత్తం కొన్ని వేల కోట్ల రూపాయల రవాణా అయితే, లక్షల కోట్ల రూపాయల రవాణా అయితే జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆయిల్ రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. పొరుగు దేశాలు కనుక అమెరికాకి కనుక సహకరిస్తే మాత్రం వాళ్ళ స్థావరాల మీద కూడా దాడులు చేస్తామని చెప్పేసి ఇరాన్ హెచ్చరించారు. అంటే బహ్రెయిన్లో కానీ, యూఏఈలో కానీ వాటిల్లో కూడా దాడులు చేసే అవకాశాలు ఇరాన్కి ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఈ ఉద్రిక్తతలు కనుక పూర్తి స్థాయి యుద్ధంగా మారితే మాత్రం దాని పర్యవసనాలు అయితే చాలా భయంకరంగా ఉండే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. అమెరికా వైమానిక దాడులతో ఇరాన్ సైనిక అణు కేంద్రాలను నాశనం అయితే చేయగలదు, కానీ ఇరాన్ని పూర్తిగా ఆక్రమించుకోవడం అనేది, అక్కడ ప్రభుత్వాన్ని మార్చడం అనేది అసాధ్యం అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్లో కానీ, ఇరాక్ అనుభవాలు కానీ అమెరికాకి అయితే చెప్తున్నాయి. ఈ యుద్ధం వల్ల ఇరాన్ ప్రజలైతే టోటల్గా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే టైంలో ఇరాన్ ప్రతీకార దాడుల వల్ల అమెరికాకు కూడా భారీగా నష్టం కలిగించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇరాన్ క్షిపణులు లక్ష్యంగా మారితే ఒక ప్రాంతీయ యుద్ధంగా మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇజ్రాయిల్, సౌదీ అరేబియా లాంటి దేశాలు అమెరికా వైపు నిలబడితే అటు చైనా కానీ, రష్యా కానీ ఇలాంటి దేశాలు ఇరాన్కి పరోక్షంగా మద్దతు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం పడుతుంది, తీవ్ర ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి ఉద్రిక్తతల్లో భారత్ లాంటి దేశాలు అందుకే తమ పౌరులను అక్కడి నుంచి వచ్చేయమని చెప్పేసి కూడా ఇప్పటికే సూచనలు అయితే ఇచ్చినాయి. మొత్తం మీద ఈ విశ్లేషణ చూస్తే మాత్రం 24 గంటల దాడి లాంటిది అతి తీవ్రంగా అయితే ఉండకపోవచ్చు. పూర్తి స్థాయి యుద్ధం జరిగితే మాత్రం రెండు దేశాలకు కూడా భారీ నష్టం జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ఇరాన్లో నిరసనలు, ప్రభుత్వ హింస కొనసాగితే మాత్రం అమెరికా కొన్ని పరిమితమైనటువంటి దాడులు, లిమిటెడ్ స్ట్రైక్స్కి మాత్రం దిగే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. మొత్తం మీద పశ్చిమాసియా అయితే ప్రస్తుతం ఒక నిప్పుల కుంపటి మీద ఉన్నట్లుగా ఉంది. చిన్న నిప్పురవు కూడా పెను విస్ఫోటనం కలిగించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. ఫ్రెండ్స్, ఈ విశ్లేషణ మీద మీ అభిప్రాయాలు ఏంటి? అలాగే అమెరికా జోక్యం కరెక్టే అనుకుంటున్నారా, లేదా ఇది ఇరాన్ యొక్క అంతర్గత వ్యవహారంగా మనం చూడొచ్చా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ పంచుకోండి. అలాగే వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ బటన్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి ఆసక్తికరమైనటువంటి విశ్లేషణలు మరిన్ని అందిస్తూ ఉంటా. నా పేరు విష్ణుకుమార్, సీనియర్ జర్నలిస్ట్. థ్యాంక్ యూ.